మీనా ప్లాన్తో మలేషియాకు ట్రిప్ అని టికెట్స్ చూపించి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రోహిణికి గండాల మీద గండాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది కదా వీళ్ళు మోసం చేశారని. తెలిసిపోవడంతో పాటు సత్యాన్ని ఓనర్ని చేస్తానని కూడా చెప్పారు. చెప్పడంతో దీని గురించి ఆలోచిస్తున్న ప్రభావతి మనోజే ఆ షాప్కి ఓనర్గా ఉండాలి, వాడే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇప్పుడు ఈయన వెళ్ళి షాప్లో కూర్చోవడం ఏంటి అన్న ఉద్దేశానికి వచ్చిన ప్రభావతి కాస్త రోహిణి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు నువ్వే అరేంజ్ చేయొచ్చు కదా, మీ నాన్నని అడగమ్మా, మీ నాన్నని అడుగు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడుగుతావు అంటూ దబాయించినట్టు ప్రభావతి మాట్లాడుతుంది రోహిణితో. రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచి తెస్తుంది? అసలు మలేషియాలో తనకు ఎవరైనా ఉంటే కదా సహాయం చేయడానికి. 1,00,000 2 లక్షలు అంటే గుణ దగ్గర నుంచి ఏదో కవర్ చేస్తుంది. ఇంకా మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రోహిణికి? సో అందుకని రోహిణి చాలా టెన్షన్ పడుతూ చాలా భయపడుతూ ఏం చేయాలో, ఎలా ఈ గండం నుంచి బయట పడాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉండిపోతుంది. ఉండిపోయేసరికి ఇంకా ఇలా ఉన్న రోహిణికి మనోజ్ కూడా వచ్చి అడుగుతాడు. ఏంటి మనోజ్, మీ అమ్మగారికైతే అడగడం అంటే డబ్బు అడగడం అదే చూసుకుంటారు, కానీ నువ్వేంటి మనోజ్, నువ్వెందుకు పదే పదే డబ్బులు డబ్బులు అంటున్నావు? నువ్వు కష్టపడి సంపాదించలేవా? మా నాన్న మీద ఆధారపడుతున్నావు అంటూ ఇంకా రోహిణి గట్టిగానే సమాధానం చెప్తుంది. యాక్చువల్గా ఈ సమాధానం ప్రభావతికి చెప్పాలి, ప్రభావతిగా చెప్పలేదు. అసలే చిత్త కొట్టింది ప్రభావతి. ఇంకేం చెప్తుంది? ప్రభావతికి చెప్పే అవకాశము లేదు. సో ఏం చేయాలో అర్థం కాని రోహిణికి సర్లే అని మనోజ్ మీదే సీరియస్ అవుతుంది. అంటుంటారు కదా, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు అని. ఉన్నది అత్త మీదే కోపం, కానీ మొగుడే బలైపోతాడు రోహిణి చేతిలో. ఎందుకంటే రోహిణికి తెచ్చే సామర్థ్యం లేదు, అక్కడ ఇచ్చేవాళ్ళు లేరు, అది అప్పు తీర్చే అవకాశం కూడా రోహిణికి ఎక్కడా లేదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక గండం నుంచి బయటపడాలి అనుకుంటుంది రోహిణి. ఈలోపు మరుసటి రోజు బాలు పేల్చిన బాంబుతో ఇంకా ముఖేష్ అందరూ వచ్చేసి మనోజ్కి రోహిణికి గట్టి వార్నింగ్ ఇస్తారు. గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు సత్యాన్ని ఓనర్ని చేయడం తట్టుకోలేకపోతారు. ఇంకా ఈ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుంటుంది రోహిణి. అయితే బాలు కూడా ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ప్రభావతి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు అడుగు, ఈ బాలుగాడు గొడవ వదిలిపోతుంది, మళ్ళీ నీకు మీ ఆయనకి మళ్ళీ ఓనర్ సీటు వచ్చేటట్టు నేను మార్చేస్తాను, వాళ్ళ వాటా డబ్బులు 25 లక్షలు ఇచ్చేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ప్రభావతి సంటేసేసరికి ఇంకా రోహిణి మొహం మార్చుకుంటుంది. ఇంకా అదంతా కూడా మీనా గమనిస్తుంది. ఎప్పుడు మీనా ఇంట్లోనే కదా ఉంటుంది, బాలు అయితే ట్రిప్స్కి వెళ్తాడు, మీనా ఇంట్లోనే కదా ఉంటుంది. ఇంట్లో ఉండేసరికి ఈవిడ ఎప్పుడు మలేషియా అంటూ నా ప్రాణాలు తీస్తుంది. అసలు ఈవిడ ఎందుకు నా ప్రాణాలతో ఎలా ఆడుకుంటుంది? ఎరక్కపోయి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను, అసలు ఈవిడ నన్ను ఎందుకు ఎలా కాల్చుకు తింటుందో అర్థం కావట్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా డబ్బు డబ్బు అంటూ రక్తం పిండినట్టుగా ఈవిడ నా దగ్గర పిండుతూనే ఉంది. ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో, ఏ రకంగా తీర్చి బయటికి రావాలో అర్థమే కావడం లేదు అంటూ ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మీనా వంటగదిలో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి మలేషియా అని చెప్పిన ప్రతిసారి తన ఫేస్లో డల్ అయిపోతుంది? నిజంగా రోహిణికి మలేషియాలో ఎవరైనా ఉన్నారా లేరా? రోహిణి వాలకం చూస్తుంటే అసలు మలేషియా తను వెళ్ళినట్టే అనిపించడం లేదే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శృతి వస్తుంది. శృతి రావడంతో శృతి అని చెప్పనేసరికి ఏంటి మీనా అని చెప్పాను, కానీ నాకు డౌట్,
మలేషియా ఎలా వెళ్తారు, అదే ట్రైన్ మీద బస్ మీద అనగానే, ఏం మాట్లాడుతున్నావు మీనా, ట్రైన్ మీద బస్ మీద మలేషియా వెళ్ళడం ఏంటి, ఫ్లైట్లో వెళ్ళాలి, విమానంలో వెళ్ళాలి, విమానంలో తప్ప మలేషియా వెళ్ళలేము. అవునా, మరి దానికి టికెట్ ఏదో పాస్పోర్టు వీసా ఏదో అంటారు కదా అనగానే, అవును పాస్పోర్ట్ ఉండాలి అనగానే, పాస్పోర్ట్ ఉండాలి వీసా కూడా ఉండాలి అనేసరికి, వీసా కూడా ఉండాలా అనగానే, వీసా కూడా ఖచ్చితంగా ఉండాలి, వీసా లేకపోతే ఎలాగా, అయినా అక్కడ బిజినెస్లు చేసే వాళ్ళకి వీసా దొరుకుతుంది, ఇప్పుడు పాస్పోర్ట్ వీసాల గురించి ఎందుకు అడుగుతున్నావు, నాకు రోహిణి మీద అనుమానంగా ఉంది, నిజంగానే రోహిణికి మలేషియాలో తండ్రి ఉన్నాడా అని. అదే పాస్పోర్ట్ రోహిణికి ఉందో లేదో ఎలా తెలుస్తుంది అనగానే, ఎలా తెలియడం ఏంటి, ఖచ్చితంగా రోహిణికి పాస్పోర్ట్ ఉంటుంది, పాస్పోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పనేసరికి, అయితే మనందరికీ ఫ్లైట్లో మలేషియా వెళ్తే ఎలా ఉంటుంది అనగానే, మనమంతా మలేషియా ఎలా వెళ్తాము, మనందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయా ఏంటి అని చెప్పనేసరికి, పాస్పోర్ట్లే కదా మనమందరం తీసుకుంటే ఏమవుతుంది అని అనగానే, తీసుకోవచ్చు, నాకు తెలిసిన ఏజెంట్ ఉన్నారు, నేనేమన్నా పాస్పోర్ట్లు చెప్పనా అని చెప్పనేసరికి, చెప్పు, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఏంటో నీకు తర్వాత చెప్తాను, ముందైతే అందరికీ పాస్పోర్ట్లు తీయించు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనగానే, సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఎంక్వైరీకి వస్తారు అనేసరికి, ఎందుకు వెళ్తున్నారంటే ఫ్యామిలీ ట్రిప్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని పాస్పోర్ట్ కావాలి అని చెప్పండి ఎవరిని అడిగినా, బాలుకి మిగిలిన వాళ్ళు ఎవరినైనా అడుగుతారు ఇంటికొచ్చి, అందరూ ఇదే చెప్పండి అనేసరికి, సరే అయితేనని అందరూ ఇదే చెప్తారు, రోహిణిని మినహాయిస్తారు, ఎందుకంటే రోహిణికి పాస్పోర్ట్ ఉంటుంది కదా, శృతికి తెలుసు కదా ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండే ఉంటుందని, మనోజ్కి ఉందో లేదో తెలియదు, మిగిలిన వాళ్ళందరికీ కూడా చేస్తారు, చేసేసరికి ఎంక్వైరీకి వస్తారు, ఎంక్వైరీకి వచ్చి అయిపోతుంది, పాస్పోర్ట్లు కూడా వచ్చేస్తాయి, వచ్చేసిన తర్వాత మీనాకి అప్పుడు ఆలోచన వస్తుంది, శృతిని అడిగి మొత్తం తెలుసుకుంది కదా, తెలుసుకుని ఏమండి ఏమండి అని చెప్పనేసరికి, ఏంటి మీనా ఏం కావాలి అనగానే, చీర కావాలా ఏమన్నా కావాలా అని బాలు అడుగుతాడు, కాదు మనం మలేషియా వెళ్దామండి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు మీనా, మనం మలేషియా వెళ్ళడం ఏంటి, ఏదో మొన్న డబ్బడం ద్వారా పాస్పోర్ట్లు వచ్చాయని మలేషియా వెళ్దాం అనుకుంటున్నావా, దానికి చాలా పనుంది, చాలా ఖర్చు ఉంది అనగానే, మలేషియా వెళ్ళమండి, వెళ్ళినట్టు డ్రామా ప్లే చేస్తామనేసరికి, ఏంటి వెళ్ళినట్టు డ్రామా ప్లే చేయడం ఏంటి మీనా, నాకు అర్థం కాలేదు అనగానే, నాకెందుకో రోహిణి మీద చాలా అనుమానాలు ఉన్నాయండి, నిజంగా రోహిణి మలేషియాలో ఉండే అమ్మాయేనా, రోహిణికి నిజంగా పాస్పోర్ట్ ఉందా, తన తండ్రి నిజంగా మలేషియాలో ఉన్నాడా, అసలు తనకు తండ్రి అంటూ ఉన్నాడా, ఈ విషయాలన్నీ కావాలి, ఈ విషయాలన్నీ రావాలి అంటే ముందు మలేషియా మనం వెళ్ళాలి అని చెప్పనగానే, మలేషియాలో వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది, ముందు మీరు వెళ్ళి టిక్కెట్లు తీసుకురండి, అవి ఒరిజినల్ కాదు డమ్మీ టిక్కెట్లు ఒకటి తీసుకురండి, మన పేర్లతోటే ఉన్నవి డమ్మీ టికెట్స్ అన్నీ కూడా తీసుకురండి, అందరికీ కూడా ఇంట్లో ఉన్న అందరికీ టికెట్స్ తీసుకోండి, అవి డమ్మీగా డబ్బులు ఏం ఖర్చు కాదు, మామూలుగా చూసి తీసుకుంటారు కదా ఆ టికెట్స్, డూప్లికేట్ టికెట్స్ ఏ ఉంటాయి కదా, తీసుకోండి అనేసరికి, తీసుకుని అనగానే, తీసుకుని నాకు లక్కీ ట్రిప్లో మలేషియా వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది, ఫ్యామిలీతో అంతా కలిసి అని చెప్పి అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పండి, వెళ్ళాలి అంటే ఇప్పుడు అందరూ కలిసి వెళ్తామా అనగానే, అవును అందరూ కలిసే వెళ్ళాలి అని చెప్పి ఆ టికెట్స్ తీసుకొచ్చి రోహిణి చేతిలో పెట్టండి, పార్లలమ్మ నీకు అని చెప్పాను కానీ అర్థమైంది, ఇంకా నేను చూసుకుంటాను కదా, నేను ఈ బాలు ఉన్నాడు మర్చిపోకమేనా, బాలు ఇక్కడ అని చెప్పాను కానీ, ఓకే మిగిలిన కథ మీరు నడిపించండి అని మీనా కాస్త అంటుంది, ఇంకా బాలు బయటికి వెళ్ళి డూప్లికేట్ టికెట్స్ ఎవరందరి పేర్లు ఏ ఉంటాయి పేర్ల మీద అందరికీ తీసుకుంటారు, తీసుకుని ఇంటికి వచ్చి రెండు అందరూ రండి, మీరు అందరూ కూడా ఒక వారం రోజులు మీరంతా కూడా ఖాళీ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఒక దాంట్లో స్కీమ్లో డబ్బులు కడుతున్నాను, వాళ్ళు అందులో లక్కీ డిప్ ద్వారా పేరు వస్తే వాళ్ళు మనల్ని ఏదో ఒక ఫారెన్కి పంపిస్తాను అని చెప్తే
నేను అప్పుడే ఒక 6 నెలల నుంచి డబ్బులు కడుతున్నాను దాంట్లో. ఈ నెలలో మనకి లక్కీ ట్రిప్ తగిలింది. లక్కీ ట్రిప్ తగలడంతో మనం అంతా కలిసి మనం ఊరు వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము. మొన్ననే అందరికీ పాస్పోర్ట్లు వచ్చాయి కదా, సో పాస్పోర్ట్ల ఆధారంగానే నేను టికెట్లు చేయించాను. అందరూ కలిసి వెళ్ళబోతున్నాం. పార్లలమ్మ ఎక్కడున్నావు అనగానే ఇక్కడే ఉన్నాను బాలు, కొంచెం ముందుకు రామ్మా అని చెప్పనేసరికి రోహిణి ముందుకొస్తుంది. పార్లలమ్మ అక్కడ బాధ్యత అంతా నీదే, ఎందుకంటే మనం వెళ్ళబోయేది ఎక్కడికి అనుకుంటున్నావు, మలేషియా అని చెప్పనేసరికి ఏంట్రా మలేషియా వెళ్ళబోతున్నామా అంటే రోహిణి వాళ్ళ నాన్న దగ్గరికే కదా అనగానే అవును, వాళ్ళు ఏ ఊరు వెళ్తారు అని అడిగారు. మలేషియా అయితే పార్లలమ్మ వాళ్ళ నాన్న ఉంటారు, మనం ఆ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఆయన్ని చూసినట్టు ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఆఫీసు అన్నీ చూసినట్టు ఉంటుంది కదా, అందుకోసమని మలేషియా వెళ్తాము అని చెప్పాను. ఇది సడన్ సర్ప్రైజ్లా ఉంది కదా నీకు, అక్కడ మీ నాన్నగారికి కానీ మీ మామయ్యకి కానీ ఎవ్వరికీ చెప్పకు పార్లలమ్మా, మనం వెళ్ళాక సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు తెలుసుకుంటారు, అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పార్లమ్మ అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి రోహిణి గుండెల్లో గుణపం దించినంత పని అవుతుంది. ఎందుకంటే మలేషియాలో తనకెవరున్నారు, తను ఎప్పుడైనా మలేషియా వెళ్ళిన మొహమా ఏంటి, తను ఎప్పుడూ మలేషియా పోను లేదు, మలేషియాలో ఎవరున్నారు తనకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ట్రిప్ అని చెప్పి మలేషియా వెళ్ళడం ఏంట్రా, ఇదేంటంట నాకు, అక్కడ నేను ఎవరిని మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, మేనేజ్ చేయడం అలా ఉంచితే అసలు నాకు మలేషియా అంటే ఏంటో తెలీదు, పోనీ మేనేజ్ చేద్దామా అంటే చదువుకున్న వాళ్ళు శృతి రవి మనోజ్ ఉన్నారు, ఎవరిని మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎంత మేనేజ్ చేసినా మనోజ్ రోహిణి శృతి దగ్గర లేక రవి దగ్గర ఖచ్చితంగా దొరికిపోతాను. ఇంకా దొరికిపోయానంటే బాలు మామూలుగా ఆడుకోడు. ఇంకా మా అత్త మలేషియాలో తంతే ఇండియా వచ్చి టికెట్ లేకుండానే ఇంట్లో పడేటట్టు ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలరా భగవంతుడా, ఇది ఎక్కడ తంటారా నాకు, ఈ బాలుకి లక్కీ ట్రిప్ రావడం ఏంటి, టికెట్స్ తీసుకురావడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని రోహిణి కాస్త తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే ఏంటి మలేషియానా, అమ్మ మనం మలేషియా వెళ్తాం కదా, డైరెక్ట్గా వాళ్ళ నాన్నని నువ్వే అడిగమ్మా, జైలుకి వెళ్తావు కదా, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానని చెప్పి నువ్వే డబ్బులు అడిగమ్మా, ఒక 50 లక్షలు అడిగే, ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంకా షోరూమ్ని పెద్ద చేసుకుంటాను అనేసరికి నేను ఉన్నాను కదరా, నేను చూసుకుంటాను, రోహిణిని ఎన్నిసార్లు అడగమన్నా రోహిణి మాట దాటేస్తుంది కదా, ఈసారి మనమే వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా అడుగుతాను కానీ ఇన్ని రోజులకి బాలుగాడు ఒక మంచి పని చేశాడు, లేదంటే ఎప్పుడూ మంచి పనే చేయడు వాడు, ఇన్ని రోజులకి చేశాడు వాడు మంచి, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి మనోజు ఓతగా సంబరపడిపోతాడు. ఎందుకంటే మలేషియా వెళ్తే డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు, మళ్ళీ ఓనర్ సీట్లో కాలు వేసుకుని కూర్చోవచ్చు, ఎవరైతే తనని ఏం బాధ పెట్టారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పొచ్చు అనేది మనోజు ఆలోచన. సో ఈ రకంగా బాలు తీసుకొచ్చిన ఫ్లైట్ టికెట్స్తో రోహిణి ఆట కట్టించడానికి బాలు మీనా ఇద్దరు ప్లాన్ చేశారు కదా, ఎలా అయినా రోహిణి బయట పడాలి అని. ఏంటండి ఏం మాట్లాడతలేదేంటి అనగానే ఆ మొహంలో రంగులు మారే చూడలేదా మీనా, ఇప్పుడు మలేషియా అంటే ఏం మాట్లాడుతుంది, నోరు పడిపోయినట్టుంది, చూడు చివరికి వచ్చేసరికి ఏం చేస్తుందో అని చెప్పనేసరికి ఇంకా వారం రోజులే సమయం ఉంది, ఈ లోపు మీరు చేయవలసిన పనులేమైనా ఉంటే చేసుకోండి అని చెప్పి బాలు అందరికీ ముందస్తు హెచ్చరిక ఇస్తాడు. ఇంకా సత్యం అయితే ఆఫీసులో జరుగుతున్న వర్క్ అంటే అక్కడ అకౌంటెంట్ వర్క్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూసుకుని ప్రతి ఒక్కటి లావాదేవీలు అన్నీ కూడా చూసుకుని ప్రతి క్షణం చాలా ఒబేసిటీగా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకిక్కడ రోహిణి మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలా ఈ గండం నుంచి బయటపడాలో అర్థం కాదు. వారం రోజులు కాస్త 4 రోజులకి కుదించబడుతుంది. 4 రోజులు అయిపోయేసరికి ఏంటి రోహిణి, నువ్వు అసలు మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను అన్న సంతోషం నీ మొహంలో అసలు కనిపించట్లేదు. ఏం మలేషియా వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నువ్వెలాగా ఫ్లైట్ టికెట్స్ పెట్టి మరీ మలేషియా తీసుకువెళ్ళడం జరగదు.
బాలుకేదో లక్కీ ట్రిప్లో వచ్చిందని మలేషియా తీసుకువెళ్తుంటే నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? మలేషియా వెళ్తేనే కదా మీ నాన్నతో మాట్లాడి మనోజ్కి ఎంతో కొంత తీసుకురావడానికి అవకాశం అవుతుంది. నువ్వు మాట్లాడకపోతే నీకు ఇబ్బంది అయితే చెప్పమ్మా, నేను మాట్లాడతాను. నేను అడిగి ఒక 50 లక్షలు తీసుకుంటాను. అప్పుడు మీరు ఈ షోరూమ్ని ఆయనకి వదిలేసినా మీరు సొంతంగా ఆయన డబ్బులు కాకుండా మీరే సొంతంగా ఒక షోరూమ్ పెట్టుకుని బ్రహ్మాండంగా బ్రతకొచ్చు. అప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎవరి గొడవ గోల ఏమీ ఉండదు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, మా నాన్న జైల్లో ఉంటే ఇప్పుడు మీరు డబ్బు డబ్బు అంటారేంటి? ప్రతిసారి డబ్బు డబ్బు అని ఎందుకు మాట్లాడుతున్నారు అత్తయ్య? డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి, మరి డబ్బు గురించి మాట్లాడక దేని గురించి మాట్లాడమంటావమ్మా? డబ్బే ప్రతి ఒక్కదానికి మూలం. ఈరోజు మిమ్మల్ని ఇలా అవమానపరచడానికి కారణం డబ్బే. ఆయన ఆ సీట్లో కూర్చోడానికి కారణం డబ్బే. ఆ రోజు మీకు కల్పన ఇచ్చినప్పుడు నాకు మాట చెప్పుంటే సరిపోయేది. మీరప్పుడు మాట చెప్పలేదు. చెప్పక ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంత ఇష్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మలేషియా తీసుకువెళ్ళమని నేను అడుగుతున్నా, నువ్వు తీసుకువెళ్ళడం లేదు కాబట్టి ఖచ్చితంగా మలేషియా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మనం మలేషియా వెళ్ళి తీరదాం. అక్కడ మీ నాన్నని అడిగే పరిస్థితి అడిగే పూచి నాది. నేను చూసుకుంటాను రోహిణి, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి ప్రభావతి కాస్త హామీ ఇస్తుంది. అది కాదత్తయ్య అని చెప్పాను కానీ, చూడు రోహిణి, ఇంక నువ్వేం ఆలోచించుకు. పదే పదే దీని గురించి ఆలోచిస్తే ఇలానే ఉంటుంది. ముందు మీ మామయ్యకి ఫోన్ చేసి మలేషియా వస్తున్నాము అని చెప్పు, అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పు అనేసరికి రోహిణికి వెంటనే ఆలోచన వస్తుంది. అవును, మామయ్య ఉన్నారు కదా, ముందు అర్జెంటుగా మాణిక్యాన్ని కలవాలి అని విద్య దగ్గరికి వెళ్ళి విద్య ద్వారా మాణిక్యం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి రోహిణి ఇలా వచ్చావు అనగానే, నాకు చిన్న హెల్ప్ అనగానే దేని గురించి అనేసరికి ఇంకా మొత్తం ప్రాబ్లం అంతా చెప్తుంది. ఏంటి ఇప్పుడు మలేషియా వెళ్తున్నారా? ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు కదా, నీకు మలేషియాలో ఎవరైనా ఉన్నారా అనగానే, అసలు మలేషియాకు ఎప్పుడు ఏ ఫ్లైట్లు ఉన్నాయో కూడా తెలియదు దానికి మలేషియాలో ఎవరున్నారు అంటే అబద్ధం చెప్పారా? ఇప్పుడు ఆ బాలు ఈ అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడా? అయితే ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు అనేసరికి మీ వల్ల అవుతుంది అనగానే, నా వల్ల ఏమవుతుంది? మీరు ఇంటికి వచ్చి మీ నాన్నను మలేషియా జైలు నుంచి వేరే జైలుకి షిఫ్ట్ చేశారని, ఇప్పుడు ఎవరిని కలవడం కుదరదని, అక్కడ ఉండడం మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే నేను ఇండియా వచ్చేసానని మీరు మా ఇంటికి వచ్చి చెప్పండి. మా ఇంట్లోనే కావాలంటే ఉండండి, లేదంటే ఉంటే బాలు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేరు కాబట్టి ఆ మాట చెప్పి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోండి. హైదరాబాద్లోనో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోండి చాలు, తర్వాత అంతా నేను చూసుకుంటాననేసరికి, ఎందుకమ్మా తప్పుల మీద తప్పులు నా చేత చేయిస్తూనే ఉన్నావు? దొరికిన రోజు బాలు చేతిలో నాకు ఉంటుందే, మామూలుగా కాదు. రుద్రతాండవం చేసేస్తాడు బాలు గురించి నాకు బాగా తెలుసు. తన కోపం గురించి కూడా తెలుసు. ఒక విషయాన్ని బయటికి రాబట్టడానికి బాలు ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తాడో కూడా నాకు బాగా తెలుసు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు అంటూ మాట్లాడడంతో, ఏం చేస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ సమస్య నుంచి బయటపడే అవకాశము దొరకట్లేదు, సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియడం లేదు అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఇంకా రోహిణి అయితే అతను ముందు కొంచెం కన్నీళ్లు పెట్టుకునేసరికి, సరే నువ్వు బాధపడకు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, నువ్వేం ఆలోచించద్దు రోహిణి, అంతా నేను చూసుకుంటాను కదా, ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించుకుని నేను వచ్చి చెప్తాను అంటూ చెప్పడంతో ఇంకా ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేస్తాడు. ఏకంగా ఫ్లైట్ నుంచి వచ్చినట్టుగా బిల్డప్ అది చూసి వచ్చేసరికి, అదేంటి బావగారు మీరొచ్చారు అంటూ మాట్లాడడంతో, ఏంటి నేను రాకపోతే ఎలా కుదురుతుంది, మీరంతా మలేషియా వస్తున్నాము అని బేబీ చెప్పడంతో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. ఏంటి, మలేషియా మమ్మల్ని రావద్దు, మీరే తీసుకుని వెళ్తానంటారా ఏంటి?
కాదు బాలు, మలేషియా వెళ్ళినా ఉపయోగం లేదు అంటాను. ఎందుకంటే మా బావ మీద కొంచెం కేసు సీరియస్ అయింది. మా బావగారిని తీసుకెళ్ళి వేరే స్టే జైల్లో వేశారు. వేరే జైల్లో వేయడం వల్ల అక్కడికి ఎవరిని అలో చేయడం లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మలేషియా వస్తే గట్టిగా వాళ్ళని పట్టుకుని ఎంక్వైరీ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళకి కనబడకుండా ఎలాగోలా బయటకు వచ్చేసాను. మీరు గనక వెళ్తే డైరెక్ట్గానే తెలిసిపోతుంది. ఎందుకంటే మీ అందరి ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు అంతా కూడా ఎంక్వైరీ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లో మీ ఫొటోస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు దిగడంతో ఆ ఫొటోస్లో ఉన్నది మీరేనన్న విషయం చూసి వాళ్ళు గుర్తించి చేశారే అనుకోండి, ఇంకా అయిపోయినట్టే. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అనేసరికి, ఏంటి మావయ్య ఏమంటున్నావు? నాన్నని వేరే జైల్లోకి తీసుకెళ్ళి మా ఫొటోస్ అన్నీ అక్కడ ఉన్నాయి అనగానే, అవునమ్మా ఉన్నాయి, నేను ఆ విషయం తెలిసే అక్కడ ఉండడం మంచిది కాదని వేరే బోట్స్ మీద నేను ఇక్కడికి వచ్చేసాను. లేదంటే నేను ఫ్లైట్ మీద వస్తే దొరికిపోయేవాడిని. ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడం కోసమే నీకు అంత అర్జెంటుగా వచ్చాను. సరే, నేను వెళ్ళి హైదరాబాద్లో ఎక్కడో చోట తలదాచుకుంటాను అనేసరికి, బాలు లేడు కదా, బాలు లేడు అనే ధైర్యంతో ఇలా చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా సమయానికి బాలు వస్తాడు. ఏంటి మేకమామ అని చెప్పనేసరికి, అది బాలు నువ్వు లేవు కదా అనగానే, నేను లేకపోవచ్చు, ఇప్పుడు వచ్చాను కదా, మేము అంతా మలేషియా వస్తున్నామనేసరికి, వద్దు బాలు వద్దు, మలేషియా ఎందుకు? మలేషియాలో మా బావ లేడు. మీరు మలేషియా కనుక వస్తే మలేషియా పోలీసులు మిమ్మల్ని పట్టుకుని జైల్లో పెట్టేస్తారు బాలు. మీకు కూడా ఫ్రాడ్లో భాగం ఉందని చెప్పి మిమ్మల్ని జైల్లో పెడతారు. తర్వాత మీ ఇష్టం బాలు. అయినా ఎందుకు మలేషియా ఇప్పుడు? మా బావ ఏమన్నా పిక్నిక్కి టూర్కి వెళ్ళాడా? మీరు వెళ్ళి పలకరించడానికి వేరే జైలుకి షిఫ్ట్ చేశారు. ఎవరిని కలవనివ్వడం లేదు. ఈలోపు ఇవన్నీ కూడా పూర్తయ్యేసరికి అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందేమో. మరి దానికి 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలలు పడుతుందో లేక సంవత్సరం పడుతుందో ఎవ్వరికీ ఏమీ తెలియట్లేదు బాలు. కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. దయచేసి నువ్వు మాత్రం వెళ్ళకు బాలు. నువ్వు అటు సైడ్ వెళ్ళినా మా బావ దగ్గరికి వెళ్ళాలని నువ్వు ప్రయత్నించినా చాలా ఇరకాటంలో పడతావు. అసలే ఇంట్లో తెలివైన వాడివి, గొప్పవాడివి నువ్వే అంటూ మాట్లాడేసరికి, ఏంటి మేకమామ అంటే ఇప్పుడు మేము మలేషియా రాకూడదా? మరి తీసుకున్న టిక్కెట్లు డబ్బులన్నీ పోతాయి కదా అనగానే, ఎంత బాలు టిక్కెట్లు అనగానే, 1,00,000 రూపాయలు అయ్యింది మామ అని చెప్పనేసరికి, 1,00,000 రూపాయలు కావాలితే నేను ఇస్తాను, నువ్వు ఆ టిక్కెట్ల గురించి ఆలోచించుకు, టిక్కెట్లు లేవు, ప్రయాణము లేదు అని చెప్పి ఇంకా మానికి ఇంకాస్త చెప్తాడు. ఏంటి మామ బాగానే ప్లాన్లు వేశారే రోహిణి నువ్వును, మేము అక్కడికి వెళ్లకుండా చేయడం కోసం బాగా ప్లాన్ చేశారు. చెప్తావా చెప్పవా అసలేంటిదంతా చెప్పు అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి, వద్దు 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 చెప్తాను అని చెప్పి మానికి ఇంకాస్త అంటాడు. ఇంకా అలా అనేసరికి రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ మాణిక్యం నిజం చెప్పేస్తాయి తన అడ్డంగా బుక్ అయిపోతాను అన్న భయంతో ఉంటుంది రోహిణి. మరి ఇప్పుడు మాణిక్యం నిజం చెప్పేస్తాడా? రోహిణి బండారాన్ని బయట పెట్టేస్తాడా? బాలు ఆడిన ఈ టిక్కెట్ల నాటకంతో రోహిణి అసలు నిజస్వరూపం బయటికి వచ్చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. మరి ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.